సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీకు ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంటే మీకోసం మంచి మంచి కంటెంట్ తెస్తాను. అండ్ మన సబ్స్క్రైబ్ బేస్ కూడా పెద్దది ఉందనుకోండి, మనం వేరే వాళ్ళని కొలాబరేట్ చేయడానికి కానీ తీసుకురావచ్చు మన ఛానల్. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, అరే చేసుకున్నారు వీడియోస్ చేయాలి అని. అందుకైనా చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మన ఛానల్ మీద ఎప్పటికప్పుడు స్కామ్స్ అవుతూనే ఉంటాయి. ఎన్నైనా ఆపగలం. నేను చాలాసార్లు కాల్ చేస్తూనే ఉంటా, ఆపుతూనే ఉంటా. బట్ స్టిల్ టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి చాలా స్కామ్స్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700-145-6759. ఓకే, 700-145-6759. ఇది ఒక్కటే మా నెంబరు, గుర్తుపెట్టుకుని ఇది ఒక్కటే మా నెంబరు. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి, ఓకేనా. అది సో నెక్స్ట్ ఎవరైనా మా దగ్గర నేను ఇలా కాల్స్ టిప్స్ ఏమి ఇవ్వనండి, మన దగ్గర అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఎవరైనా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇన్డెప్త్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మన దగ్గర A to Z కోర్స్ ఉంది. A to Z కోర్స్ కావాలి అంటే మీరు ఇప్పుడు ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ప్రజెంట్ A to Z కోర్స్ ఏమైనా ఆఫర్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. బట్ కోర్సులో ఏమి నేర్పిస్తాం, ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, హెడ్జింగ్ A to Z అంటే కంప్లీట్ A to Z, బయింగ్, సెల్లింగ్, హెడ్జింగ్, ఇంక్లూడింగ్ ఆల్గో ట్రేడింగ్, ఫ్యూచర్స్, ఈవెన్ క్రిప్టో ట్రేడింగ్. క్రిప్టోలో మనం ఎలా బై చేయాలి, క్రిప్టోలో స్టాక్స్ని ఎలా హోల్డ్ చేస్తే, క్రిప్టోని ఎలా హోల్డ్ చేస్తాం, మైన్ కాయిన్స్ ఎలా బై చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Zలో ఉంటుందండి. మొత్తం అదొక సంవత్సరం కోర్స్, అది ఒక సింగిల్ షాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతుంది. మీరు జాయిన్ అవ్వాలంటే మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో రేపు మార్కెట్ గురించి చూద్దాం. ఫస్ట్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది న్యూస్ ఏమైనా ఉందా, ఫస్ట్ మార్కెట్కి ఇంపాక్ట్ చేసే న్యూస్ ఉందా. సో రేపు 16 WPI ఇన్ఫ్లేషన్ ఉంది, ఆగస్ట్ది. మీడియం, పెద్దగా ఇంపాక్ట్ చేయదు మార్కెట్లో, దీని ఇంపాక్ట్ ఉండదు. ఇదే మార్కెట్ని మూమెంటం కూడా చేయదు ఈ న్యూస్. ఓకే, మీడియం అంటే ఓకే. మరి వర్స్ట్కి వస్తే ఏమో తప్ప, బట్ అది కూడా ఇంపాక్ట్ చేయదు. మరి వర్స్ట్కి వచ్చినా అది పెద్ద ఇంపాక్ట్ పడదు మన మార్కెట్ మీద. ఓకే, సో ఇది ఒకటే న్యూస్ ఉంది. స్టాక్ రిలేటెడ్గా ఏమైనా న్యూస్లు ఉన్నాయంటే స్టాక్ రిలేటెడ్ September 13 తప్ప ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో అసలు ఏ న్యూస్లు లేదు. స్టాక్ పెద్దగా ఉపయోగం, హాలిడేస్ మనకి ఎలాగో అవసరం లేదు, పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు డేటా, FFI డేటా మొన్న ఏం చేసింది ఫ్రైడే పూట. నేను అదే చెప్తుంటా. లాస్ట్ అనాలిసిస్ వీడియోలో ఏం చెప్పాను, నిఫ్టీ 50 FFI డేటా మీరు చూస్తుండండి ఎవ్రీడే మార్నింగ్, ఏమవుతుందో మీకు తెలుస్తుంది అన్న. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ వచ్చి మీరు చూస్తే ఆల్రెడీ ఇక్కడ అంత 12th మార్కెట్లో బయింగ్ జరిగింది, హెవీ క్వాంటిటీలో బయింగ్ జరిగింది. అంటే 2,580 CR బయింగ్ జరిగింది. ఎప్పుడు, ఈరోజు 12th. ఇక్కడ కనబడుతుంది, ఇది నిఫ్టీ 50, ఇది ఫిన్ నిఫ్టీ. ఎగ్జాంపుల్ గిఫ్ట్ నిఫ్టీ, సేమ్ నిఫ్టీ 50 కూడా అంతే, అలాగే ఉంటుందిలేండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. గిఫ్ట్ నిఫ్టీకి చూపిస్తున్నారు, ఫిన్ నిఫ్టీ చూపించట్లేదు, ఎలా కాదు, కాన్సెప్ట్ అదే, అర్థం చేసుకోండి. ఓకే, సో 12th ఏమైంది, మన నిఫ్టీలో బయింగ్ జరిగింది. 12th ఇక్కడ బయింగ్ జరిగింది 2,580. తర్వాత రోజు మన నిఫ్టీ ఇక్కడ హాల్ట్ అయ్యింది, ఒక రెడ్ క్యాండిల్లో హాల్ట్ అయింది. బట్ ఇక్కడ ఏం జరిగింది, బట్ ఇక్కడ కూడా మంచి క్వాంటిటీ బయింగ్ జరిగింది. 1,1339 CR బయింగ్ జరిగింది. సో ఏదైతే ఇక్కడ హాల్ట్ అయ్యిందో అది మంచిగా నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో అందుకు మన ఫ్యూచర్లో ఇప్పుడు మన నార్మల్గా FFI డేటా ఏం చెప్తుంది అంటే స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది, అంటే 2 days నుంచి స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. ఓకే, అండ్ క్యాష్ మార్కెట్లో చూస్తే హెవీ క్వాంటిటీ దూరుస్తూనే ఉన్నారు క్యాష్లో. క్యాష్ అంటే ఏంటి, స్టాక్స్ లైక్ ఇప్పుడు నిఫ్టీ 50 పుష్ చేసే స్టాక్స్ ఏంటి, రిలయన్స్, HDFC బ్యాంక్, ఇవన్నీ. సో ఇలాంటి క్యాష్ సెగ్మెంట్లో అన్నిట్లో బయింగ్ జరుగుతుంది కంటిన్యూస్గా. ఓన్లీ ఒక పర్టికులర్ స్టాక్ అన్నో మెయిన్ సెగ్మెంట్లు ఏవైతే నిఫ్టీ 50 కానీ మెయిన్ నిఫ్టీ 50. సో మెయిన్ నిఫ్టీ 50 పుష్ చేసే సెక్టర్లు అన్నిట్లో బయింగ్ జరుగుతుంది. ఏ సెక్టర్ అనుకోండి, మీరు ఎనీ సెక్టర్, ఇప్పుడు IT సెక్టర్ పుష్ చేస్తుంది అనుకో, IT సెక్టర్లో బయింగ్ జరుగుతుంది. సో ఇక్కడ 2,365 crores ఏదైతే పెట్టారో అవన్నీ సెక్టర్లో కలిపి, మొత్తం ఆల్ క్యాష్ సెక్టర్లో కలిపి ఇక్కడ మంచిగా బయింగ్ జరుగుతుంది. సో వచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది, అండ్ ఇక్కడ కూడా మంచిగా బయింగ్ జరుగుతూనే వస్తుంది. ఓకే, ఈ రెండు సెగ్మెంట్లు ఏం మనకి ఇండికేట్ చేస్తుందంటే మార్కెట్ వచ్చే రోజుల్లో పైకి వెళ్తుంది అని. కమింగ్ టు ఇప్పుడు SGX నిఫ్టీ,
ఇది మన గిఫ్ట్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ, సింగపూర్ నిఫ్టీ అనుకోండి, గిఫ్ట్ నిఫ్టీ అనుకోండి, ఏదైనా అనుకోండి, పేరు ఒకటే మార్చేశారు అంతే. ఆల్ టైమ్ మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఒక చిన్న హాల్ట్ తీసుకుంది. బాగా చూడండి, మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మీకు డౌట్ రావచ్చు ఇది మళ్ళీ కిందకు వస్తుంది కదా అని. ఇక్కడ ప్రజెంట్ హాల్ట్ తీసుకుంది. ఒకవేళ కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మంచి మంచి ఒక అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మంచి ర్యాలీ. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్ళింది, కరెక్షన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, కరెక్షన్ తీసుకుంది, డీప్ కరెక్షన్ తీసుకుంది ఈసారి, మళ్ళీ పైకి వెళ్ళింది, ఒక స్మాల్ కరెక్షన్ తీసుకుంది, పైకి వెళ్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ పైకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఫిబ్ ఈ డౌన్ నుంచి పై వరకు ఫిబ్ వేస్తే మీకు లాజిక్ అర్థమైపోద్ది. ఈ పై నుంచి టాప్ నుంచి పై వరకు ఫిబ్ వేస్తే ఎగ్జాక్ట్ 50% లెవెల్ దగ్గర, ఏది ఈ టాప్ కేసు అండి, నేను కరెక్ట్గా అయితే ఇగో ఇది టాప్. సో ఈ టాప్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడ నుంచి చేశాను, జస్ట్ ఈ లో నుంచి చేశాను. మీరు ఈ లో నుంచి చేస్తే ఇది లో, బట్ నేను అంత లో నుంచి చేయట్లేదు, ఎందుకంటే కింద విక్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి. సో నేను నార్మల్గా ఎక్కడ ఎక్కువ సపోర్ట్ తీసుకుంది అక్కడ నుంచి చేస్తున్నాను. ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే బాగా లిక్విడేట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఫిబ్ వేయడం కొద్దిగా రావాలండి. ఫిబ్ వేయడం ఎలా వస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్తోనే తెలిసిపోతాయి కొన్నిసార్లు. సో మీరు చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ హాల్టే పైకి బౌన్స్ అయిందో దాని 50% రిట్రేస్మెంట్ కూడా అయిపోయింది. మంచి హెల్దీ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ 2 డేస్లో బయింగ్ మళ్ళీ తీసుకొని పరిగెడుతుంది. సో ఇప్పుడు క్లియర్ కట్ మార్కెట్ డైరెక్షన్ ఏం చెప్తుంది, నేను పైకి వెళ్తాను అయ్యా అని చెప్తుంది. ఇదే ఎస్జిఎక్స్ నిఫ్టీ మంచి బుల్లిష్ సైన్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మన మార్కెట్లో మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఎలాగో అక్టోబర్ తర్వాత ఎక్స్పైరీ తీసేస్తారు అంటున్నారు. నేను అనట్లేదు. మళ్ళీ ఏంటి బాధ అంటే మీరు అనేస్తున్నారు అంటారు. నేను అనట్లేదు అయ్యా, కన్సల్టేషన్ పేపర్స్ ఏవైతే వచ్చాయి దాని రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. సో ఎలాగో అక్టోబర్ ఈ సెప్టెంబర్లో డిస్కషన్ జరిగి అక్టోబర్ మంత్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో లేదా అక్టోబర్ మంత్ ఎండ్ లోపల ఎప్పుడోకప్పుడు రూల్ బయటకు వస్తుంది. ఏంటని, ఆ కన్సల్టేషన్ అదే ఏదైతే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉందో తీసేస్తారు అని. కన్ఫర్మ్గా ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేస్తారు, ఎందుకంటే దానివల్ల లాస్లే ఎక్కువ జనాలకి, జీరో టు హీరోలు అని ఇవన్నీ అవన్నీ. సో అది కన్ఫర్మ్గా ఆపేస్తారు. ప్లే ఏదైతే తీరో అంటే లైక్ ఏదైతే లాట్ సైజ్ మారుస్తానో మార్జిన్ కోసం మారుస్తాను అన్నారు చూసారా, అది మేబీ అది జరగకపోవచ్చు. ఓకే, మేబీ ఎక్స్పైరీ తీసేయచ్చు కానీ అది జరగకపోవచ్చు. బట్ అదంతా తర్వాత. ప్రజెంట్ రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీ 50 ఇవన్నీ చెప్పను. ఎందుకంటే ఇంక మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ ఇదంతా వర్స్ట్. అంటే ఇంక అవసరం లేదు. నేనేమనుకున్నాను సార్, నా వ్యూ ఏంటంటే, మీరు ఎలాగే ఎక్స్పైరీ తీసేస్తే అప్పుడు మిడ్ క్యాప్లో ట్రేడ్ చేస్తారా, ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారా, దేంట్లో చేస్తారా? ఎలాగే యాస్టీస్ మళ్ళీ పాత బ్యాంక్ నిఫ్టీ 50 మీదకే వస్తారు. నేను సేమ్ బ్యాంక్ నిఫ్టీ 50 మీద మనం వర్కౌట్ చేద్దాం, దాంట్లోనే కూర్చుందాం. సో మీకు ఏంటంటే వచ్చే రోజుల్లో ఎక్స్పైరీ తీసిన గ్రిప్ ఉంటుంది ఇప్పటి నుంచే. మీకు అర్థమవుతుందా? మీరు ఏ ఎక్స్పైరీ దానిలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, ఎలాగ దేని ఎక్స్పైరీ అది రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ అనుకో, రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి అది రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 2 వైపులో సెల్ చేస్తారు, ప్రీమియం తినడానికి చూస్తారు. సో దాని ఎక్స్పైరీ అది రేంజ్లో ఉన్నప్పుడు దాంట్లో ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. అప్పుడు మీరు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50లోనే ట్రేడ్ చేయాలి. సో ఇదే నేనేమంటాను, ఎలాగా మారాయి రూల్స్, వీటిని వదిలేసి బ్యాంక్ నిఫ్టీ 50 మీద కూర్చోండి. మళ్ళీ ఫస్ట్లో కూర్చున్నట్టు మళ్ళీ మీకు గ్రిప్ వస్తుంది. నేను ఏం చెప్తాను వినండి, నేను అన్నిటికన్నా ముందే చెప్తాను, అదే జరుగుతుంది. సో అందుకు నేను చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీ 50 మీద కూర్చొని అదే మీకు బెటర్ వచ్చే రోజుల్లో. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక ఇండెక్స్ మీద ఫోకస్ చేద్దాం, అది బెటర్. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, మంచి బ్రేక్అవుట్, చాలా రోజుల నుంచి సస్టైన్ అయింది, మంచి బ్రేక్అవుట్. అండ్ క్యాండిల్ కూడా ఒక మంచి హ్యామర్ టైప్, అంటే మంచి బులిష్ క్యాండిల్ అబ్బాయి, ఇది చెప్పాలంటే మంచి బులిష్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ రెడీ టు బ్రేక్అవుట్, మంచి పరిగెడదామని చూస్తుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, నేను రెసిస్టెన్స్లు పెట్టుకుంటాను చూడండి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఫస్ట్ ఇక్కడ ఉంది ప్రజెంట్ మార్కెట్. టుమారో ఈ హై, దాని డే హై, ఎస్టర్డే హై కానీ అదే ప్రీవియస్ డే హై కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది. ఆ నెక్స్ట్ వచ్చే లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ తీసుకుంది ఇది. ఆ తర్వాత ఇదే. ఓకే, ఇవి లెవెల్స్. దానిపైకి వెళ్తుంది తర్వాత. బట్ ప్రజెంట్ సపోర్ట్ ఏమో ఇదే, ప్రీవియస్ డే లో ఇదే సపోర్ట్, ఇదొక సపోర్ట్. దాని తర్వాత ఇదొక సపోర్ట్, దాని తర్వాత ఇదొక సపోర్ట్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇప్పుడు చూడండి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఎక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, మళ్ళీ చెప్తున్నా,
పైకి వెళ్ళడానికి ఉంది కాబట్టి ఫస్ట్ మార్నింగ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ పెడితే 52,003 అనుకోండి, 52,000 3 వదిలేస్తే 52,000 రౌండ్ లెవెల్, 52,000 పైన గ్యాప్ అప్ పిడి కొద్దిగా టైం పాస్ చేసి దాన్ని హై బ్రేక్ అయితే మీరు సిఈ ప్లాన్ చేయండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అయినా అవ్వాలి, 15 మినిట్స్ క్యాండిల్ హై అయినా అవ్వాలి, లేదా డే హై అయినా అవ్వాలి. సింపుల్. ఎలా అంటే ఇక్కడ చూడండి 13th మార్కెట్ ఫస్ట్ హై ఇది. సో ఎలాగ పైకి వెళ్ళాలి కాబట్టి మార్కెట్ చాలాసేపు వచ్చి 15 మినిట్స్ హై బ్రేక్ అవ్వలేదు, లో కింద బ్రేక్ అయినట్టు అయ్యి ఇలా టైం పాస్ చేసి దీనిపైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ మీరు ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. కాల్ ప్లాన్ చేయొచ్చు కదా అన్నాను కదా అని పెద్దగా పెద్ద ట్రేడ్లు ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే పెద్ద మూమెంటంలు ఆ పైకి వెళ్ళిపోద్ది. మీకు అదే బిగినర్లు చేసే తప్పు ఏంటంటే మూమెంటం వస్తుందో రాదో తెలియదు. పైకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? గ్యాప్ అప్లో వెళ్తుంది. మార్కెట్ గ్యాప్ అప్లో వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయిపోద్ది, గ్యాప్ అప్ వెళ్ళి హాల్ట్ అయిపోద్ది, లేదా గ్యాప్ అప్ కొద్ది టైం పాస్ చేసి ఇలా పైకి వెళ్ళి క్లోజ్ ఇచ్చేస్తుంది చిన్న మూమెంటం ఇచ్చి. సో మీకు తెలియాలి మూమెంటం వస్తుందా రాదా అని. మూమెంటం ఎలా తెలుస్తుంది? ఓపెన్ ఇంట్రెస్ట్లో తెలుస్తుంది. అది ఇన్డెప్త్ సబ్జెక్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్లో దానికి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ మీరు కొన్ని అంటే టూల్స్ అంటే లైక్ ఇప్పుడు సెన్సిబుల్ ఎలాగా ఆ సెన్సిబుల్ అనేది ఒక వెబ్సైట్. యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ టూల్ సెన్సిబుల్. అలాగే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లో మనం పేమెంట్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని అందులో ఓపెన్ ఇంట్రెస్ట్లు ప్రాపర్గా క్లియర్గా కనబడతాయి. ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్లు రెండు ఒకే దగ్గర ఉన్నాయనుకో అక్కడ మూమెంటం రాదు, ఫైట్ అవుతుంది. ఏముంది పైకి కిందకి ఆ రేంజ్లో మార్కెట్ మరి పైకి వెళ్ళాలి కదా సార్ అంటే గ్యాప్ అప్లో పైకి వెళ్ళిపోయింది. గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది గ్యాప్ అప్లో పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది. రేపు మళ్ళీ గ్యాప్ అప్ పెడుతుంది, టైం పాస్ చేస్తుంది. అది మార్కెట్ బిహేవియర్. సో మార్కెట్ రేపు ఎడ్డో 52,000 దగ్గర 52,000 జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయితే మీరు సిఈ ప్లాన్ చేయండి. మళ్ళీ సేమ్ చెప్తున్నాను కదా 5-10 పాయింట్లు ఎంతో కొంత బుక్ చేసుకోండి వీలైనంత ఫాస్ట్గా. ఒకవేళ డే హై టైం పాస్ చేసి డే హై బ్రేక్ అయితే అప్పుడు కూడా సేమ్ అంతే, ఒక 5-10 పాయింట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ నా ఫస్ట్ టార్గెట్ ఏమో 52,344. ఇది నా ఫస్ట్ టార్గెట్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ దీనిపై నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే ఇది టార్గెట్ అవుద్ది. దాని తర్వాత 52,600 ఇది సెకండ్ టార్గెట్. అంటే పైకి వెళ్తే ఇవి టార్గెట్లు అవుతాయి, అంటే మెల్లిగా పైకి వెళ్తాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు రేపు వీక్లీ ఎక్స్పైరీ కదా సార్, వీక్లీ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయాలా, మంత్లీ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయాలా, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయాలా, అది మీ ఇష్టం. మీరు ఎందులోనే ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ నాకు ఇక్కడ కానీ మార్కెట్ దొరికి మార్కెట్ పైకి వెళ్తుంది, ఐఎమ్ వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఇది కూడా బ్రేకే ఫ్లోలో వెళ్ళిపోతే ఇక్కడ వరకు వెయిట్ చేస్తా. బ్రేకే ఫ్లోలో వెళ్తే వెయిట్ చేస్తా. బ్రేక్ అవ్వకుండా ఇక్కడ టైం పాస్ చేస్తే వేస్ట్. ఇంక నేను అలాగే ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే నా పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ పుట్ సైడ్ ఎప్పుడు కూర్చుంటారు అంటే పుట్ సైడ్ మీరు కూర్చోవాలంటే 51,385 దీని కిందకు వస్తేనే పుట్ సైడ్. సో ఇది కీ లెవెల్ అయిపోద్ది. దీని మీద కన్నేసి ఉంచండి లెవెల్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీని కిందకు వచ్చిందా మార్కెట్ మళ్ళీ చాలా షార్ప్గా కిందకి రావడానికి చూస్తుంది. 51,385 షార్ప్గా వెళ్ళకపోయినా దీని కిందకు వస్తే ప్యానిక్నెస్ వస్తుంది, భయపడడం స్టార్ట్ అవుతారు, పొజిషన్స్ అన్వైండ్ చేయడం మొదలెడతారు. కొద్దిగా మళ్ళీ బయర్లు ట్రై చేస్తారు పైకి తీసుకెళ్ళడానికి. సెల్లర్ అన్నోడు స్ట్రాంగ్ అయిపోయాడంటే దీని కింద ఇంకా అలా తీసుకెళ్ళిపోతాడు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని కింద నేను పుట్ ప్లాన్ చేస్తాను 51,385. దీని కింద మళ్ళీ డౌన్ సైడ్ వ్యూ ఉంటుంది. అది దీనిపైన అప్ సైడ్, దీనిపైన అప్ సైడ్, దీనిపైన అప్ సైడ్. కాకపోతే రేపు గ్యాప్ పిడి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అవుతుందో లేదో చూడాలి, లేదంటే డే హై. మార్కెట్ ఇలా ఇది డే హైలు బ్రేక్ అయితేనే మనం సిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్ మార్కెట్ వెళ్ళాలంటే ఏడ్ చేస్తుంది ఒక మాట. నార్మల్ మీకు నేను ఒక నార్మల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇది ప్రీవియస్ డే హై క్యాండిల్, ఇది ప్రీవియస్ డే క్యాండిల్ అనుకో. మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఏం చేస్తుంది తెలుసా? ఎవ్రీడే దాన్ని హై బ్రేక్ చేస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తా, అప్ ట్రెండ్ చూపిస్తా, మీరు అర్థం చేసుకోండి. ఇదే సైకాలజీ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఓకే, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు దీని హై ఏది? ఇది. నెక్స్ట్ డే దీని హై బ్రేక్ అయిందా? బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ క్లోజింగ్ టైంలో కిందకు వచ్చింది. నేను అదే అంటాను, ప్రీవియస్ డే హై బ్రేక్ అవుతుంది కన్ఫర్మ్గా. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎవ్రీడే నెక్స్ట్ నిన్నటి హై, ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అవుద్ది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు అంతే అలా తీసుకోవాలి. ఇక్కడ ఒక 10 పాయింట్లు ట్రేడ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు ఇదే అప్ ట్రెండ్లో ఉందనుకో, దీని హై బ్రేక్ అవ్వలేదు, ఆ రోజు మనం ట్రేడ్ చేయం, పక్క రోజు మనం ట్రేడ్ చేయం. అనవసరమైన ట్రేడింగ్ అనవసరం. మళ్ళీ దీని హై పక్క రోజు బ్రేక్ అయింది, అయ్యింది, ఇక్కడ మనం ట్రేడ్ చేస్తాం. అలాగా మళ్ళీ ఇప్పుడు దీని హై ఇక్కడ బ్రేక్ అయింది, అవ్వలేదు, అనవసరం. మళ్ళీ ఏం చేస్తారు? ఆ పక్క రోజు దీని హై కూడా బ్రేక్ అవ్వలేదు, మళ్ళీ ఆ పక్క రోజు ఏమైంది చూడండి, దీని హై ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ మనం ట్రేడ్ చేస్తాం. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఏమైనా పడిపోయిందా సడన్గా?
పడిపోలేదు. ఎలా తెలుస్తుంది సార్ పడిపోవట్లేదను? మీరు ఎలా కనుక్కుంటున్నారంటే ఎక్కడ లోస్ అనేవి బ్రేక్ అవ్వలేదు. ప్రీవియస్ డే లో ఇది, లాస్ట్ లో ఇది, లో కింద క్లోజింగ్ రాలేదు, లోల కింద క్లోజింగ్ రావట్లేదు. అలాగని హైలు బ్రేక్ అయిపోయి క్లోజింగ్ అనట్లేదు, లో కింద క్లోజింగ్ ఎప్పుడు రాలేదు. క్యాండిల్ ఇక్కడ కూడా లో కింద క్లోజింగ్ రాలేదు, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, దాంతో దిగొద్ది. ఏ కింద క్లోజింగ్ రానప్పుడు మీరు ఎలా నమ్ముతారు మార్కెట్ పడిపోతుందని? సో హైలు బ్రేక్ అవుతాయి కన్ఫర్మ్గా. అప్ ట్రెండ్లో హైలు బ్రేక్ అవుతాయి, డౌన్ ట్రెండ్లో లోలు బ్రేక్ అవుతాయి. సో ఎవ్రీ ప్రీవియస్ డే లో బ్రేక్ అయినప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు యూజువల్లీ. సో ఇది కొద్దిగా ఇన్డెప్త్ సబ్జెక్ట్, అందుకే నేను చెప్తుంటాను. సో రేపు కానీ మార్కెట్ దీనిపైన కానీ మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే కన్ఫామ్గా దీనిపైన ట్రేడ్ అయితే ఇక్కడ ఉండిపోదు. అది ఎలా ట్రేడ్ అవుతుంది తెలుసా? ఎవ్రీ టైం మార్కెట్ పైన గ్యాప్ పెడితే కన్ఫామ్గా గ్యాప్ కవర్ చేయడానికి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో అలా క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకెళ్ళినప్పుడు దాని హై బ్రేక్ అయినప్పుడు మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, లేకపోతే మీకు క్లోజింగ్ దగ్గర రివర్స్ హ్యామర్ కానీ ఇలాంటిది ఏదైనా కనిపిస్తే అక్కడ ప్లాన్ చేయొచ్చు. సో దీనిపైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు అని చెప్తున్నా సింపుల్గా. దీనిపైన ఒక 5-10 పాయింట్లు ఇలా మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఇది ఇది బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ ఫిఫ్టీ మీరు ఫిన్ నిఫ్టీకి డిఫరెన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. నిఫ్టీ 50 మనది ఇంకా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. అదే మీరు ఫిన్ నిఫ్టీ చూస్తే ఒకసారి మన క్యాండిల్ చూడండి. నిఫ్టీ 50 మన ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఎంత క్యాండిల్ ఉంది క్లోజింగ్ ఒకసారి ఆగండి. ఇది అలర్ట్ పెట్టుకున్నాను నేను, అలర్ట్ మీకు కనబడిపోతుంది. అలర్ట్ తీసేస్తాను. ఈ అలర్ట్ తీసేసి ఓన్లీ మీకు నిఫ్టీ 50 రెడ్ కలర్ క్యాండిల్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ కింద నుంచి పై వరకు వేస్తే 137 పాయింట్స్ మన మార్కెట్ ఈ క్యాండిల్ 137 పాయింట్స్ క్లోజింగ్ ఏమో కింద ఇచ్చేసింది, అంటే కొద్దిగా రెడ్ కలర్ క్యాండిల్లోనే క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, అదే మీరు గిఫ్ట్ నిఫ్టీ చూడండి, అదే ఎస్జిఎక్స్ నిఫ్టీ, దీని క్యాండిల్ ఎంత చూసారా? క్లోజింగ్ కొద్ది మరి మన క్యాండిల్ ఇక్కడ వరకు రెడ్ ఉంటే ఇది కూడా 137 పాయింట్స్ క్యాండిలే, ఇక 128 పాయింట్స్ క్యాండిల్. కాకపోతే మన నిఫ్టీ ఇంతవరకు రెడ్ క్లోజ్ ఇస్తే ఇది కొద్ది పైన క్లోజ్ ఇచ్చింది. రేపు పొద్దున్న మార్కెట్ ఈ పైకి ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళిపోయినా పెద్ద విచిత్రం ఏం లేదు. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూపెట్టడానికి కారణం అదే. సో మన మార్కెట్ని కంపేర్ చేస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్ది పైకి వెళ్ళి క్లోజ్ వచ్చింది. సో 1 డే టైం ఫ్రేమ్లో ప్రజెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇది నేను ఫస్ట్ రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత సెకండ్ 25,600 ఇస్ సెకండ్ రెసిస్టెన్స్ రౌండ్ లెవెల్. సపోర్ట్ నేను ఈ లెవెల్ సపోర్ట్ పెట్టుకుంటున్నా. ఆ తర్వాత వచ్చే లెవెల్ ఇది, ఆ తర్వాత వచ్చే లెవెల్ ఇదే. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇదే. మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపో, డన్. సో ఇది నా లెవెల్స్. నేను మధ్యలో ఈ లెవెల్ కీ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్ తీసేద్దాం, చదువు ఉపయోగం లేదు, ఇక్కడ పెట్టుకుందాం అంతే, డన్. ఓకే, సో ఇప్పుడు చాలా సింపుల్. మార్కెట్ నేను అనుకుంటుంది నిఫ్టీ పైకి వెళ్ళాలి, నిఫ్టీలో పైకి వెళ్తే బయింగ్ జరుగుతుంది కాబట్టి. సో 25,440 దీనిపైన మార్కెట్, ఇది ప్రీవియస్ డే ఇది హై, ఆ ముందు రోజు హై కూడా ఇదే, నిన్నటి హై కూడా ఇదే, అంటే ముందు రోజు హై. సో 2 days హై ఇదే కాబట్టి రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి ఈ హై దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా, లేదంటే క్లోజింగ్ మార్కెట్ బాగా కిందకు వచ్చి క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్ళినా మీరు టూ విధంగా కాల్ బై చేయొచ్చు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, మళ్ళీ 5 నుంచి 10 పాయింట్ల దాకా బుక్ చేసుకోవచ్చు, ఇది ఒక ట్రేడ్ అవుద్ది. లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి ఈ ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో అక్కడ సపోర్ట్ తీసుకున్నా మీరు ఒక రివర్స్ సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుందని ఇన్ఫర్మేషన్, లైక్ ఎలా అంటే లైక్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ హ్యామర్ క్యాండిల్ ఏదో ఒకటి ఇక్కడ కనిపిస్తే ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే వెయిట్ చేయండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ టైం పాస్ చేసి ఈ డేలో అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు మార్కెట్ వచ్చో, లేదా ప్రీవియస్ డే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ టర్న్ అయితే ఈ జోన్స్లో ఎక్కడైనా టర్న్ అయితే మీరు సిఈ మాత్రమే ప్లాన్ చేయండి అని చెప్తున్నా. అప్ సైడ్ ఉండండి, డౌన్ సైడ్లో ఉండకండి, ఇక్కడ పుట్టు అనుకుని ఉండకండి. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, బయింగ్ జరుగుతుంది, డేటా బయింగ్ అని చెప్తుంది, అన్ని బయింగ్ అని చెప్పినప్పుడు మీరు రివర్స్లో కూర్చోవద్దు. బట్ మోస్ట్లీ ఏం జరుగుతుంది, మార్కెట్ కొద్ది పైకి నా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రేంజ్లో ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా నిఫ్టీ అలానే పర్ఫామ్ చేస్తుంది. బట్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ ఎప్పుడు ప్లాన్ చేస్తాము అంటే ఓన్లీ ఆన్ దిస్ లెవెల్ కింద 25,173 ఈ లెవెల్ కీ లెవెల్ దీని మీద కన్నేసి ఉంచండి, ఈ లెవెల్ మీద 25,173. ఎందుకంటే షార్ప్ బయింగ్ ఇక్కడ నుంచి చగ స్పీడ్కి వెళ్ళింది, దీని కిందకు వస్తే ఎవరైతే క్యాండిల్లో బై చేశారో, ఎవరైతే లిక్విడేట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయిందో అందరూ భయపడడం స్టార్ట్ చేస్తారు. పొజిషన్స్ అయితే అన్వైండ్ చేస్తారు, లేదంటే పొజిషన్స్ కవర్ చేస్తారు.
కవర్ అంటే మళ్ళీ మళ్ళీ కొత్త పొజిషన్స్ యాడ్ చేస్తారు హెవీగా, లేదంటే ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ చేయడం చేస్తారు. అలా రెండిట్లో ఏదో జరుగుతుంది. ఒకవేళ ఎగ్జిట్ చేస్తే మార్కెట్ షార్ప్గా డౌన్ వస్తుంది. కొత్త పొజిషన్స్ కానీ యాడ్ అయ్యాయి అనుకోండి, మార్కెట్ ఏం చేస్తుంది, కొద్ది కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ లిక్విడేట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి బౌన్స్ అవుద్ది, అంతే తేడా. బట్ దీని కింద 25,173 కింద పుట్ ప్లాన్ చేస్తాం. దీనిపైన కాల్ యాజ్ ఇట్ ఈజ్ హైల్ పైన కాల్ ఇక్కడ నుంచి ఒక 5-10 పాయింట్లు కన్ఫర్మ్గా ఎవ్రీడే ఇస్తుంది. హైలు బ్రేక్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇస్తుంది. మీరు అక్కడ కాల్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఈ జోన్లో ఉండిపోతుందా, మీరు ఏం ట్రేడ్ చేయకండి. ఎక్కడ ఈ జోన్లో అంటే లైక్ గ్యాప్ అప్ ఇక్కడ ఈ జోన్లో కొద్ది కిందకు వచ్చి ఈ జోన్లో ఇక్కడ ఏం ట్రేడ్ ప్లాన్ చేయకండి. జోన్ బౌండ్ మార్కెట్లో ఇక్కడ డౌన్, ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నా మనం ప్లాన్ చేయం, దీని కిందే పుట్టి ప్లాన్ చేస్తాం. ఓకే, ఒకవేళ మార్కెట్ పడ్డది అనుకో, దీని లో కింద క్లోజింగ్ రానివ్వండి, 1 డే క్లోజింగ్ వస్తే ఆ నెక్స్ట్ డే మళ్ళీ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అంతే. లేకపోతే ఈ జోన్ వద్దు, ఈ కింద ఇక్కడ ప్లాన్ చేయొచ్చు పుట్టు పియ్యి, ఎందుకంటే అది షార్ప్ ఫాలో అవుతుంది. దీనిపైన కాలు, ఈ లోపల మీరు ఏం చేయకండి. ఓకే, పేషెన్స్గా కూర్చోండి. నెక్స్ట్ నిఫ్టీ 50లో ఓవరాల్గా మీరు చూస్తే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, కనబడుతుందా పుట్ సైడ్? ఎస్. అదే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కూడా ఓవరాల్గా చూస్తే ఇక్కడ కూడా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. నిఫ్టీ 50లో కూడా ఒకసారి చూపిస్తాను. పే ఆఫ్ గ్రాఫ్ చూడండి. ఇక కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే అలా 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 కొద్దిగా ఒక డీసెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ పుట్ సైడ్ కొద్దిగా గట్టిగా ఉన్నారు. ఓకే, నిఫ్టీ 50లో పుట్ సైడ్ ఏమైంది చూడండి. షార్ట్ బిల్డప్ జరిగింది, ఓకే. షార్ట్ కవరింగ్ మళ్ళీ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. లాంగ్ అన్వైండింగ్ ఓకే, నాట్ ఏ బిగ్ ప్లేయర్, మళ్ళీ ఓకే. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఏమైందంటే షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేశారు, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, మళ్ళీ షార్ట్ బిల్డప్ చేశారు, కొంతమంది ఉపయోగం లేదు. లాంగ్ బిల్డప్ అంటే సెల్ చేశారు, మళ్ళీ కొంతమంది ఇక్కడ బై చేశారు, కొంతమంది సెల్ చేశారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే ఇక్కడ సెల్ పొజిషన్స్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ అనేది క్రియేట్ చేశారు. బట్ ఓవరాల్గా మార్కెట్లో ఓకే, రెండు వైపులా పైన కింద సెల్ చేసినట్టు చేశారు అంతే. ఓకే, సో ఇదనమాట. అండ్ మీకు ఇందాక కూడా చెప్పాను, ఎవరైనా ఇన్డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కంప్లీట్ హెడ్జింగ్ కానీ ఏవైనా మార్కెట్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది మా పొజిషన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, అంటే ప్రజెంట్ ఇవన్నీ నా పొజిషన్సే. ఇక్కడ మీకు కనబడితే అన్ని హెడ్జ్ పొజిషన్సే. మీరు ఇక్కడ 19th September నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అన్ని నిఫ్టీయే ఉన్నాయి. నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే ఎక్స్పైరీ తీసేస్తే నిఫ్టీ 50 మాత్రమే ఎక్స్పైరీ ఉంచుతారు. సో ఇవన్నీ మా హెడ్జ్ పొజిషన్స్ అనమాట. ఓకే, ఇది హెడ్జ్ పొజిషన్, ఇది సెల్లింగ్, ఇది హెడ్జ్ పొజిషన్, ఇది సెల్లింగ్, మళ్ళీ ఇది హెడ్జ్ పొజిషన్, ఇది ఒత్తి ఫ్యూచర్ ఒకటి బై చేశాను, అప్ సైడ్ వెళ్తుందని మార్కెట్, అది ఆల్మోస్ట్ ఇది హోల్డ్ చేస్తాను ఫ్యూచర్, ఇది లాంగ్ రన్ పెద్దది హోల్డ్ చేస్తాను, ఇందులో పెద్ద విషయం కాదు. మిగతావన్నీ హెడ్జ్ పొజిషన్సే. ఓకే, ఇక్కడ ఏది లాస్ కనబడుతుందని అనుకోకండి, అవన్నీ ప్రాఫిట్లోకి వెళ్తాయి, ప్రాఫిట్ లాస్లోకి వెళ్తాయి. పొజిషన్స్ అన్నీ హోల్డ్లో ఉన్నాయి. ఓకే, సో ఇదనమాట. మీకు నేను పాయింట్ ఏంటంటే, పాయింట్ ఇప్పుడు నా ట్రేడ్ చూపించడం కారణం, చాలామంది అనుకుంటారు మీరు చేస్తున్నారు, అసలు మీరు చేస్తున్నారని. నేను చేస్తున్నాను అయ్యా, నేను ట్రేడింగ్ చేస్తున్నాను, ఈ మంత్ బాగానే చేస్తున్నాను. ఆ మంత్ ఎందుకు దానిలో చేస్తున్నాను అంటే కొన్ని చేంజెస్ అయ్యాయి, అందుకు దానిలోకి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ జీరో బ్రోకర్ ఫ్లాట్ ట్రేడ్ కానీ కొటక్లోకి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ దానిలో ఎందుకు చేస్తాను అంటే కొన్ని చెక్ చేసుకుంటున్నాం. హెడ్జింగ్లో కొన్నిసార్లు లిక్విడేట్ ఉండదు, లిక్విడేట్ అంటే ఆర్డర్లు ఉండవు. సో అందుకోసం మేము చెక్ చేసుకుంటున్నాం అనమాట, ఏంటి ఎలాగని అది. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంకా రేపు పొజిషన్స్ చూసి దాన్ని బట్టి ఎగ్జిట్ అయిపోయి ఏదో జరుగుతుంది. మీరు కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఇన్డెప్త్ మీరు నేర్చుకోవచ్చు, ఎలా మేము ఎలా తీసుకుంటున్నాను, మీరు ఎలా తీసుకోవచ్చు. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఓవర్ నైట్ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా నాకు ఇక్కడ పెద్ద ఫరక్ పడదు, అస్సలు ఇంచు కూడా ఫరక్ పడదు. సో అలా మీరు కూడా అలా చేయొచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z కోర్సులో ఉంటుంది, మీరైతే నేర్చుకోవచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.